నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బ్రేక్, హైకోర్టు సంచలన నిర్ణయం. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా, తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్, స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రకృతి సేద్యంతోనే ఆరోగ్యం, రైతులకు వివరించండి. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం, ఉత్పాదకత పెంపు, సేంద్రియ సాగు ప్రోత్సాహం వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. రైతు సేవా కేంద్రాలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. రైతు సేవా కేంద్రాలు రైతులకు అన్ని రకాల ప్రభుత్వ సేవలు, సాంకేతిక సహాయం అందించే కేంద్రాలుగా మారాలని ఆయన సూచించారు. రీఓరియంటేషన్ ప్రక్రియ ద్వారా ఆ కేంద్రాలను పునర్వ్యవస్థీకరించి రైతులకు మరింత సులభతరం చేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద వైద్యం అందించే అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. అసోసియేషన్ ప్రకటన ప్రకారం తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల గత్యంతరం లేక ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. పలుమార్లు ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో బకాయిలు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అమలు కాలేదని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. నిర్వహణ ఖర్చులు పెరిగిపోయినా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రులు నష్టపోతున్నాయని పేర్కొంది. ఇక రేపటి నుంచి అన్ని రకాల వైద్య సేవలు నిలిపివేయక తప్పదని స్పష్టం చేసింది. బీహార్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. షెడ్యూల్ కంటే ముందే ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోగా ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఇప్పుడు మరింత వేగం పుంజుకుంది. అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు హామీలు కుమ్మరించారు. తాజాగా జాబితాలో ఆర్జేడీ కూడా చేరింది. యువతే లక్ష్యంగా తేజస్వి యాదవ్ అతిపెద్ద సంచలన హామీ ప్రకటించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే విధించింది. జీవో నెంబర్ 9పై స్టే ఇచ్చింది. 4 వారాలకు తదుపరి విచారణ వాయిదా వేసింది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి నేతలు దాఖలు చేసిన పిటిషన్పై సెప్టెంబర్ 27న హైకోర్టు విచారణ చేపట్టింది. అనంతరం విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఈ నెల 16వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటన విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలతో ప్రధాని పర్యటనపై కర్నూలులోని హోటల్ ఎన్వీఆర్లో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి, తిక్కారెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్లతో సమావేశం నిర్వహించారు. కోడుమూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో మీటింగ్లో పాల్గొనాలని సూచించారు. గత 40 సంవత్సరాల కాలంలో రాయలసీమ అభివృద్ధి కోసం అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ కృషి చేసిందని రవిచంద్ర యాదవ్ తెలిపారు. వినియోగదారులందరూ తరలి రావాలని ఈరోజు పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు, శాసనసభ్యులు దస్తగిరి గారి ఆధ్వర్యంలో ఆ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ, అదేవిధంగా రాయలసీమలో 40 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాకుండా 20 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం. రాయలసీమలో జరిగినటువంటి అభివృద్ధి తెలుగుదేశం చేసిందా, లేక వైఎస్ఆర్సీపీ చెబుతున్నటువంటి విధంగా మరెవరన్నా చేశారా? సాగునీరైనా, తాగునీరైనా, విద్యుత్ అయినా, పరిశ్రమలైనా, ఉద్యోగాల కల్పనైనా గెలిచినా ఓడినా రాయలసీమకి అభివృద్ధి చేసి చూపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారిది. మిషన్ రాయలసీమ పేరుతో 15 నెలలుగా రాయలసీమని రతనాల సీమ చేయాలా, పారిశ్రామిక హబ్గా మార్చాలా,
సాగునీరు తాగునీరు సంపూర్ణంగా అందించాలనే లక్ష్యంతో నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలతో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో రాయలసీమలో తుడిచిపెట్టుకోబోతుందనే భయాందోళనతో కుట్రపూరిత రాజకీయాలకి, ఓ విష ప్రచారానికి, ఓ అబద్ధపు ప్రచారాలకి శ్రీకారం చుట్టింది. అందుకే రాయలసీమపై చర్చకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. 40 సంవత్సరాల అభివృద్ధిపై చర్చ పెడదాం, తెలుగుదేశం ఏం చేసిందో ఇతరులు ఏం చేశారో తేల్చుకుందామని చెప్పి తెలియజేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. మండల కేంద్రంలో గల ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ప్రజలకు అందుతున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రీవెన్స్ కు వచ్చిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం అయ్యే విధంగా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ఆసుపత్రిలో నమోదవుతున్న కేసుల వివరాలు పరిశీలించారు. సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైజాగ్ నుంచి ఏమేమి చేయగలం, సింటమాటిక్ వ్యాక్సినేషన్ అనేవన్నీ మీటింగ్ ఎప్పుడు జరిగింది? చిత్తూరు జిల్లా ఎదురుకుప్పం మండలం దేవుళంపేటలో అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని ఖండిస్తూ టీడీపీ ఎస్సీ సెల్ నేతలు పాలాభిషేకం చేశారు. జిల్లా అధ్యక్షుడు బుడుమూరి గోవింద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ దాడి వెనక వైసీపీ నేత గోవిందయ్యతో పాటు ఉన్న వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు పుచ్చా విజయ్ కుమార్, ఆరేటి మహేష్, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత, రాష్ట్ర ఎస్సీ సెల్ జనరల్ కార్యదర్శి పొడుగు కుమార్, విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు వెల్లూరి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. అందుకే ఈరోజు ఇలాంటి దొంగలాగుడులో ఈ రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు మా సోదరుడు గోవింద్ ఆధ్వర్యంలో కార్యక్రమం, అదేవిధంగా కుమారు, డైరెక్టర్ సుజాత ఉన్నటువంటి దళిత నాయకులందరితో కూడా ఇక్కడ 2019 నుంచి 2024 వరకు నీ అబ్బ జాగీర్లాగా రాష్ట్రాన్ని నీలవు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి నీ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపినటువంటి పరిస్థితి ఈరోజు. అందుకే 2 గోబలు బియ్యం అన్నట్టుగా అటొక గోబ ఇటొక గోబ పగలగొట్టి నీకు 11 సీట్లు ఇచ్చినప్పుడు కూడా నీకు సిగ్గు రాట్లా. ఈరోజు రాజ్యాంగం పట్ల నీకు కనీసం గౌరవం లేనటువంటి వ్యక్తివి. దళితుల్ని ఈ విధంగా అనగదొక్కేవో ఆ రోజు 2019 నుంచి 24 వరకు నీ ట్రాక్ రికార్డు చూసుకున్నట్లయితే వందలాది సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే నీ కుర్చీ, సీఎం కుర్చీ కోసం ఎయిర్పోర్ట్లో కోడికత్తి శ్రీనుని 5 సంవత్సరాల కాలం బలి చేసినటువంటి దుర్మార్గుడు విను. ఒక దళిత కుర్రవాడు నీ సొంత నియోజకవర్గం పులివెందులో నాగమ్మ అన్నటువంటి వ్యక్తిని మానభంగం చేస్తే కనీసం స్పందించలేనటువంటి దుర్మార్గుడు. ఈరోజు రాజ్యాంగం పట్ల నీకు గౌరవం లేనటువంటి నీలాంటి వాడిని ఈ రాష్ట్రం నుంచే కాదు ఈ దేశం నుంచే బహిష్కరించే విధంగా రేపన్న రోజు ప్రజలు మళ్ళీ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఒకటే నేను చెప్తా ఉన్నాను, ఇలాంటి వేషాలు నువ్వు మానుకో. కూటమి ప్రభుత్వం 16 నెలల కాలంలో ఏ విధంగా దూసుకుపోతూ ఉందో రాష్ట్రంలో ప్రశాంతత ఇచ్చి ఈరోజు ఏదైతే సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నావు ఇవన్నీ చూసి ఓర్వలేక ఈరోజు ఏదో చిచ్చు పెట్టాలి, రాష్ట్రంలో అలజడి సృష్టించాలన్నటువంటి ఒక కుట్రతో నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఎవడైతే ఉన్నాడో గోవిందయ్యని ఆల్రెడీ మేము అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా దీనికి వెనక ఉన్నటువంటి సూత్రధారి నువ్వే. రెండోది, నిన్న నర్సీపట్నం వచ్చావు. నీకు నర్సీపట్నం అంటే నీకు ఒక సంఘటన గుర్తొచ్చే ఉంటుంది. డాక్టర్ సుధాకర్ అన్నటువంటి ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తిని చంపినటువంటి దుర్మార్గుడి గుర్తుందా నీకు? ఈరోజు నువ్వు కళాశాల గురించి మెడికల్ కాలేజీలు నేను కట్టానని చెప్పి గొప్ప చెప్పుకోవడానికి నేను వచ్చినటువంటి పరిస్థితిని చూసాం. ఈరోజు ఒకటే మేము తెలియజేస్తాం, కూటమి ప్రభుత్వం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మళ్ళీ ఇదే కొనసాగుతూ ఉంటుంది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం కైకలూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు వేరా బత్తిన సుధా జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కేకులు పంపిణీ చేశారు. మైనార్టీ నాయకులు ఎండి ఉస్మాన్, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి రసూల్ ఖాన్, జిల్లా టీడీపీ రజక సాధికారిక డైరెక్టర్ కంచర్ల రామకృష్ణ, మోగిరాల శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫోటో తర్వాత ముందు
ఏలూరు నగరంలోని కేపీడీటీ స్కూల్లో విద్యార్థులకు శక్తి యాప్ ఉపయోగాలను గురించి మహిళా చట్టాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ చంద్రరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యా సంబంధమైన విషయంలో విద్యార్థులకు ప్రేరణ కల్పించేలాగా మెరుగైన మార్పులు సాధించాలని కోరారు. అలా చేసేవారు కాదు. కానీ ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ సామాజిక రుగ్మతలు పెరిగిపోయినాయో, సమాజంలో తాగుబోతులు ఎక్కువైపోయారు, గాంజాయి తాగేవాళ్ళు ఎక్కువైపోయారు, అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళకి ఎవరు తమ తరానే భేదం లేకుండా వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. సో వాళ్ళ కోసం మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మన వీళ్ళు మీకు చెప్పే ఉంటారు. శ్రీశక్తి టీము చెప్పారా? ఏం చెప్పారు? ఏది చెప్పుంటారు కదా, మీకేం అర్థం కాలేదా చెప్పింది? గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పారా? అర్థమైందా మీకు? ఇక్కడ మీరు మారిపోయింది. తండ్రి మళ్ళీ ఆడు తాగుపోతూ తిరిగిపోతూ వాడు మళ్ళీ పేకాట ఆడేవాడు, జోగం ఆడేవాడైతే వాడిని కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సింది. మేనమామ లేకపోతే మా బావ ఇలాగ మీరు ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళు మీతో ఎక్కువ స్నేహం చేయడానికి అవకాశంగా చూస్తారు. వాళ్ళ చూపు మీరు కనిపెట్టలేదు, ఎందుకంటే చిన్న వయసు కాబట్టి వాడు వ్యవహరించే తీరుని కూడా మీరు కళ్ళతో పసిగట్టలేదు. చూసే విధానాన్ని బట్టే వీడి చూపు మంచిది కాదని మీరు గ్రహించగలరు. కానీ మీరు ఇప్పుడు ఈ పిల్లల మీరందరూ కూడా అంటే జనరేషన్ ఆల్ఫా మీద, ఈ జనరేషన్ ఆల్ఫా వారికి గుర్తించలేదు. సో వాడు చేసే పనులను బట్టి మీరు గుర్తించగలరండి. వాడు మిమ్మల్ని కొట్టాడు అనుకోండి, వీడు బ్యాడ్ సైడ్ అనిపిస్తుంది. రామ నీకు చాక్లెట్ కొనిస్తానంటాడు, అక్కడి వరకు మంచోడే. చాక్లెట్ కొనిచ్చిన తర్వాత మిమ్మల్ని చేతితో పట్టుకుంటాడు. ఆ పట్టుకునేటువంటి ప్లేస్ని బట్టి వాడు చెడ్డవాడా మంచివాడా మీరు గ్రహించవచ్చు. సాధారణంగా ఇప్పుడు వయసుతోటి భేదం లేదు. వాడికి 60 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా కూడా వాడిని నమ్మేటువంటి పరిస్థితి లేదు, గురి అవుతూ ఉన్నారు. మీరు గ్రహించుకోవాలి. మీకు ట్యూషన్కి వెళ్తారు రాత్రి పూట, సో మీరు చీకటి పని చేయండి. జగన్ పర్యటనతో విశాఖలో రాజకీయ వేడి రాజేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. ఆయన రాకతో వైసీపీ శ్రేణులు ఉత్సాహభరితంగా మారాయి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి జగన్ను ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకోమని, స్టీల్ ప్లాంట్కు వచ్చి కార్మికులకు మద్దతు ఇస్తారని హామీ ఇచ్చారు. అనంతరం జగన్ కాన్వాయ్ సాగిన ప్రతి మార్గంలో జనసంద్రం తారసపడటంతో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలోని ముఖ్య జంక్షన్ల వద్ద ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లోకి తెచ్చారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎలవేల్పైన ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి స్వర్ణవస్త్రం నిధికి హైదరాబాద్కి చెందిన TNGPS ఎస్టేట్ లిమిటెడ్స్ టి అమరలింగేశ్వర దంపతులు సుమారు 2,25,000 విలువైన 19 గ్రాముల 600 మిల్లీగ్రాముల బంగారం విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించి శేషవస్త్రం, ప్రసాదం, ఫోటో అందజేశారు.
శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు మాన్సాస్ చైర్మన్ గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ 1,80,00,000తో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఏడాది లోపల అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. శుభముహూర్తో హస్తు ఉత్తిష్టంతో భూత విశాచాః ఏతే ఓం భారకా ఓం భూ ప్రాణాయామం ఓం భూ ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం మమ యజమానస్య ఉపాత్తగురుచారాశ్వరీ ప్రీత్యతం భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యాహారిక శరదృతు ఆశ్వీజమాసే కృష్ణపక్షే తృతీయాయాం దినోవాసర బృహస్పతివాసరే శుభనక్షత్రే పరక్షే ప్రవరాన్విత శ్రీ మహాగణాధిదేవతా ప్రీత్యర్థం భగవతి పరమశివ గోత్రోదతి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి త్రిశక్త్యాన సకల దేవతా అనుగ్రహ ప్రసాదేన కార్యదిగ్విజేతా సిద్ధ్యన్ మహాగణాధిపతి పూజాంతగృష్యే యజమానస్య గోత్రోద్భవస్య వశిష్ఠ సగోత్రోద్భవస్య అశోక్ గజపతిరాజుపర్మానామదేస్య ఉత్తరాభాద్రో నక్షత్రో మీనరాశో జాతాయాః ఆవాహనం సమర్పయామి నవరాన భూర్జేన దాదన మహేరణ గజచ్చతే యోమసమతమోరదస్తస్య భాగేదేనః శరీర వాదనః తదేత మన్నాన మన్నాన ఛాయాదదే ఓషధి యస్సన్మదంతే ఓమేన సహరాజ్ఞాః యస్మై కరోతి బ్రాహ్మణస్వగం రాజన్నారయాసి ఓం ఓషధి యస్సంవదంతే సోమేన సహరాజ్ఞాః పవిత్రేణ యచ్చతే ఉక్తేరి యజ్ఞేన వర్తతే ఓషధి యస్మై కరోతి బ్రాహ్మణస్వగం రాజన్నారయాసి వందే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః అయం చ బ్రహ్మణస్పతిః ఏన దేవాః పవిత్రేణ ఆత్మా కొంచెం స్థలం దొరికింది. వారందరికీ స్థలము సేకరించే పెద్దలందరికీ మా ధన్యవాదాలు ఒక పక్కన చెప్తూ, ఇన్నాళ్ళకి అట్లీస్ట్ స్టార్ట్ అవుతుందనేది మాకు ఆనందం కలుగుతూ ఉంది. అయితే ఈఓ గారు, కాంట్రాక్టర్ గారు, అందరూ ఇంజనీర్స్ అందరూ అధికారులతో సహా ఒక సంవత్సరంలో వచ్చే పండుగకి ప్రజలకి ఆ సౌకర్యాలు భక్తులకి ప్రత్యేకంగానే రావడం ప్రారంభిస్తాయి. ఇంకా కొంచెం భూమి ఇది ఉంది, అది సార్ట్అవుట్ అయిపోతే పూర్తిగా ఈ కార్యక్రమం నీట్గా అనుకున్నట్లా జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఏదైతే పైడితల్లి అమ్మవారు ఎలాగ అట్రాక్ట్ చేస్తున్నారు భక్తులకి మీకు తెలియలేంది కాదు. మీరే నేను ఆశ్చర్యపడే విధంగా మొన్నే ఫోటోలు కూడా ప్రచురించారు. సో మనకి ఒక ధర్మం, మనకు అదృష్టం ఏంటంటే ధర్మకర్తలు కూడా ఇప్పుడు వచ్చారు. చట్ట రీత్యా రాజ్యాంగం లోబడి ఉన్న చట్టరీత్యా ఎలా పని చేయాలి ఆ విధంగా జరుగుతూ ఉందని ఆనందంగా ఉంది. మా ప్రజాప్రతినిధులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు. వారికి అడ్డు తగలకంట అన్ని సహకరించినందుకు వారందరికీ మా ధన్యవాదాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం న్యాయం చేశారని ఈ నెల 16న కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నారని వామపక్ష పార్టీల నాయకులు ప్రశ్నించారు. కర్నూలు సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పాలన్నారు. విభజన హామీల్లో ఒక్క హామీ నెరవేర్చలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ విమర్శించారు. ప్రజలపై జీఎస్టీ పేరుతో పన్నులు వేసి ప్రస్తుతం తగ్గించామనడం వేడుకలు చేసుకోవడం ఎంతవరకు సబబన్నారు. ఈ నెల 15న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ కర్నూలు పర్యటనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య తెలిపారు. నరేంద్ర మోడీ, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు వస్తున్నాడు అనేది ప్రధానమైన ప్రశ్న. ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వస్తే ఈ ప్రాంతం ఏదైనా అభివృద్ధి జరుగుతుంది, కొన్ని నిధులు ఏమైనా వస్తాయి అనే ఆలోచనతో చాలామంది భావిస్తారు. కానీ నరేంద్ర మోడీ దేనికోసం
చంద్రబాబు నాయుడు ఇక్కడ సభ పెట్టేది దేనికోసం అంటే ఉత్సవాలు. ఏం ఉత్సవాలు? ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా వచ్చిందని ఉత్సవాలా? లేదు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి ఉత్సవాలా? లేదు ఈ ప్రాంతంలో ఒక సాగునీటి ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్ లాంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఉత్సవాలు? ఇవేమీ ఆ ఉత్సవాల్లో లేవు. ఏమయ్యే ఉత్సవాలంటే జిఎస్టీ తగ్గించాం, ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది, ప్రజలారా నరేంద్ర మోడీని ఆశీర్వదించండి అని చెప్పేసి ఆ రకంగా ఈ ప్రోగ్రాం పెట్టాం. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే నయవంచన మరొకటి కాదని వామపక్ష పార్టీలకి తెలియజేస్తుంది. వేరే వాళ్ళు కూడా కాదు. 2014 ఎన్నికల సందర్భంగా వీళ్ళిద్దరు కలిసి హామీలు ఇచ్చారు. విభజన హామీని అమలు చేస్తాం, రాజధాని నిర్మాణం కోసం డబ్బులు ఇస్తాం, ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తాం, వెనకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. 2014 నుంచి ఇప్పుడు దాకా నరేంద్ర మోడీ ప్రధాని ఉన్నాడు. ఇప్పటిదాకా కర్నూలు జిల్లా కానీ రాయలసీమ కానీ వెనకబడిన ప్రాంతాలకు ఏమి ఇచ్చారో ఈ బహిరంగ సభలో సమాధానం చెప్పాలి. ఇది వామపక్షాలుగా ప్రశ్నించేది. ప్రధానమంత్రి బాధ్యత అది. ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాడు ఆయన, మొదటి సభ జిఎస్టీ సభ. ఈ రకంగా ఏమీ చేయకుండా ప్రజలకు సంబంధించి కానీ ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి కానీ ఏమి చేయకుండా ఉత్సవాలు దేనికోసం, ఎవరి కోసం? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకోసం ఉత్సవాలు జరుపుతారా? ప్రజలకు నడ్డి విరగొట్టడానికి చేసినటువంటి దుర్మార్గ పనికి ఉత్సవాలు జరుపుతారా? దీనికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సమాధానం చెప్పాలి. అందుకోసమే ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం చేసిన, ప్రధానమంత్రి ఆంధ్ర రాష్ట్రం చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా 15వ తేదీ వామపక్ష పార్టీలు భారీ ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నాయి. రాష్ట్రాన్ని గురించి పట్టించుకోకుండా ఈ 11 సంవత్సరాలు మోసం చేసినటువంటి నరేంద్ర మోడీకి కర్నూలు నగరంలో పర్యటించే నైతిక హక్కు లేదు. అందుకే వామపక్ష పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీలో మరి 16వ తేదీ పర్యటన నిరసిస్తూ 15వ తేదీ నాడు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ నిరసన ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలోన మరి కమ్యూనిస్ట్ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, ఇతర పార్టీల రాష్ట్ర నాయకులంతా కూడా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. నరేంద్ర మోడీ ఇప్పటికైనా మరి పర్యటనని ఈ కర్నూలు నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించే ఆయనకి ఏమాత్రం కూడా నైతిక హక్కు లేదు. కాబట్టి గో బ్యాక్ నరేంద్ర మోడీ అని చెప్పి ఈ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో మరి ప్రజలంతా కూడా పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నాం. మరి భవిష్యత్తులో మనం ఒకటి అడుగుతూ ఉన్నాం, ఈ 11 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చేయకపోగా వారు మోసం చేశారు. రాష్ట్ర విభజన సమయంలోన ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, 5 సంవత్సరాలు అన్నారు, 10 సంవత్సరాలు అన్నారు. తీరా తిరుపతి వెంకటేశ్వరుని సాక్షిగా 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నటువంటి మాట్లాడినటువంటి వాళ్ళు 11 సంవత్సరాల కాలమైన ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడలేదు, పక్కన పెట్టేశారు. మరి విభజన సమయంలోన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం, ఈ ప్రాంతంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, కేంద్రీయ విద్యాసంస్థ ఏర్పాటు చేస్తామని చెప్పి అనేక హామీలని పొందుపరిచారు. ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఈరోజు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి జిఎస్టీని తగ్గించామని చెప్పి ప్రజల ముందుకు వచ్చి ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, ఈ జిఎస్టీ కారణంగా 8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగింది, అన్యాయం జరిగిందని చెప్పి గతంలో మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు ఈయన మళ్ళీ ప్రధానమంత్రిని కర్నూలు తీసుకొచ్చి దాన్ని ప్రచారం చేసుకోవడానికి, ప్రజలకు మేలు జరిగిందని ప్రచారం చేసుకోవడానికి వీరంతా కూడా ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి విభజన హామీలు మరి అమలు చేయకుండా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకోకుండా, విశాఖ పరిశ్రమని ప్రైవేటీకరణ ఆపుకోకుండా ఏమాత్రం కూడా
రాష్ట్రాల గురించి పట్టించుకోకుండా ఈ 11 సంవత్సరాలు మోసం చేసినటువంటి నరేంద్ర మోడీకి కర్నూలు నగరంలో పర్యటించే నైతిక హక్కు లేదు. అందుకే వామపక్ష పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీలో మరి 16వ తేదీ పర్యటన నిరసిస్తూ 15వ తేదీ నాడు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ నిరసన ర్యాలీ జరుగుతుంది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులోని పాత బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రశాంతంగా పాలన కొనసాగుతుంటే వైసీపీ మూకలు అలజడి సృష్టించాలని, ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, నిందితులపై పోలీసులు కఠినమైన కేసులు నమోదు చేసి శిక్షించాలని కోరారు. దళితులపై దాడులను అరికట్టలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దళితులపై దాడులను అరికట్టలేని వైఎస్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన నిందితులను వెంటనే పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వీళ్ళ బుద్ధులు ఇంకా మానుకోలేదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఓడిపోయినారు, ఎందుకు 11 సీట్లు వచ్చింది, ఏం చేస్తే ప్రజల్లో మెప్పు పొందొచ్చు, రేపు ఫ్యూచర్లో అట్లీస్ట్ అపోజిషన్ అన్న సీట్లు తెచ్చుకునే దానికన్నా అవకాశం ఉంటుందనే పద్ధతి ధోరణి మర్చిపోయినట్టున్నారు. వాళ్ళు ఇంకా చిల్లర చేష్టలు చేస్తూ, చిల్లర పనులు చేస్తూ, ఏదో ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లా చిల్లర పనులు చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారండి. అన్నీ నా ప్రకారము ఎవరైతే చేశారో వాళ్ళకి సీరియస్ సెక్షన్స్, పీడీ యాక్ట్ కానీ లేకపోతే అటెంప్ట్ మర్డర్ టైప్ సెక్షన్స్, అట్లాంటి స్ట్రాంగ్ సెక్షన్స్ పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద చేసి ఒక 7 ఏళ్ళు 11 ఏళ్ళు చేస్తే ముందు ఏదన్నా చెయ్యాలా, ఏదైనా విగ్రహం జరపోయి ఏదైనా పొరపాట్లు చేయాలంటే ఆలోచన ఉండాలన్నమాట, ఆలోచిస్తారు. ఇట్లాంటి పనులు చేస్తూ వాళ్ళు, నేను ఎప్పుడు చెప్తున్నా, వాళ్ళు ఇంతవరకు స్ట్రాటజీ అనేదే తెలుసుకోలేకపోతున్నారు. ఫ్యూచర్ ఎట్లా చేస్తే మేము బాగుంటాము, అట్లీస్ట్ అపోజిషన్లో కూర్చొని వాళ్ళు ఇట్లా చేస్తా పోయే కొద్దీ నేను చెప్తున్నా కదా, సింగిల్ డిజిట్ రావచ్చు, లేకపోతే నిల్లు కూడా కావచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బ్రేక్, హైకోర్టు సంచలన నిర్ణయం. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా, తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్, స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రకృతి సేద్యంతోనే ఆరోగ్యం, రైతులకు వివరించండి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.